హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మీకు ఒక హోమ్ రెమెడీ చేసి చూపిస్తున్నాను. ఏంటంటే నాకు మధ్యాహ్నం తినే ఫుడ్ అరగలేదన్నమాట. గ్యాస్ట్రిక్ లాగా వచ్చింది. అందుకని మామూలుగా అయితే మనం ఈనో సోడాలు అవి తాగుతాం కదండి. మేమైతే ఈనో సోడాలు తాగమన్నమాట. ఇలాగైతే హోమ్ రెమెడీగా చేసుకుని తాగుతాం అనమాట. మా పెద్ద అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుకుందనమాట, బీఎస్సీ నర్సింగ్. అక్కడ ఎక్కువ ఇలాగే తను అంటే రాయలసీమ అది కదా, ఎక్కువ పచ్చిమిరపకాయలు వాటితో కదా వాళ్ళకి ఫుడ్ అంతా కూడానా. అందుకనేసి తనైతే ఇంకా సోడాలు ఇలా మనకి ఈనోలు అవి కాకుండా తను ఓన్గా ఇలా ప్రిపేర్ నేర్చుకుందనమాట హాస్టల్లో ఉంటుండగాన. నాకైతే ఎప్పుడు కూడా నేను ఒకప్పుడు అయితే నేను సోడానా తర్వాత ఈనో తాగేదాన్ని. మా అమ్మాయి ఇంకా ఏం తాగదు మమ్మీ, ఇది ట్రై చేయి ఒకసారి అన్నది. అప్పటి నుంచి నేను ఇదే ఇంట్లోనే హోమ్ రెడీ చేసుకుని తాగుతున్నాను అనమాట. ఇప్పుడైతే నాకు ఫుల్గా కడుపు అంతా అంటే పప్పు తిన్నాను మధ్యాహ్నం, ఉబ్బరంగా ఉంది కడుపు అంతా, అరగలేదు కూడానా. ఇప్పుడు మళ్ళీ నేను తినాలంటే నైటు టిఫిన్ ఏదైనా ముందు ఇది అరగాలి కదండి, డైజెషన్ అవ్వాలి కదా. అందుకే ఇదైతే చేసి చూపిస్తుంది చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా. లెమనా ఫస్ట్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసుకోవాలి. హాఫ్ నిమ్మకాయ చెక్క వేసుకుందండి ఆ గ్లాస్కి అయితే. మరి చిన్న గ్లాసులతో తాగితే మనకి అంటే తొందరగా అరుగుదల రాదనమాట. అందుకే ఈ గ్లాస్తో తాగుతున్నాను. హాఫ్ చెక్క వేసుకుందనమాట తను నిమ్మకాయ. చాలా బాగా పనిచేస్తుందండి మనకి సోడాల కంటే ఈనో కంటనా. ఇలాగ ఇంట్లో చేసుకుందే మేము ఎక్కువగా ఇంట్లోనే చేసుకుంటాం ఇలాగనమాట. పిల్లలకైనా నాకైనా ఎవరికైనా, మా ఇంట్లో ఎవరికైనా సరే. వాటర్ పోయాలి, అప్పుడు వాటర్ వేయాలి. నేను ఎప్పుడు చేసుకోలేదు, తనే చేసిస్తుంది అన్నమాట నాకు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తుందండి. సాల్ట్ అనమాట అది, కొంచెం చాలు. నెక్స్ట్ షుగర్ అంటే గ్లాస్ని బట్టి షుగర్ ఎంత ఎక్కువ ఉంటే కడుపులో మంట అనేది అంత తగ్గుతుంది అన్నమాట. అంటే షుగర్ స్వీట్ కదండి, కొంచెం ఆ స్వీట్కి తగ్గుతుంది అనమాట. కడుపులో మంట ఏమైనా ఉన్నా కూడా సాల్ట్ వేసిన తర్వాత కలపాలన్నమాట బాగా కరిగినంత వరకు. షుగర్ సాల్ట్ వేసిన తర్వాత బాగా పంచదార కరిగిన దాకా మనం కలుపుకోవాలి. చూసారు కదా, పంచదార అయితే చూపించమ్మా, పంచదార ఎలా కరిగిందో లోపల నుంచి. పంచదార అయితే ఇలా కరిగిందండి. ఇప్పుడైతే సోడా వేసిన వెంటనే తాగేయాలన్నమాట, ఎక్కడ కూడా లేట్ చేయకూడదు. అప్పుడైతేనే మనకు పనిచేస్తుంది. సోడా వేసేసేయాలి లోపల సరిపోయి. ఇదివరకు అయితే మా అమ్మాయి చేతితో అంచనాగా వేసేది. ఇప్పుడు ఏంటంటే మీకు చూపించాలి కదా అనేసి అన్నమాట సోడా వేస్తుంది. చూడండి, చూసారు కదా, సోడా వేసిన వెంటనే పొంగుతుంది. బాగా కలిపేసి తాగాలి. చూసారు కదా ఎలా పొంగుతుందో. చూసారు కదా, సోడా వేసిన వెంటనే తాగుతున్నాను. చాలా బాగా అయితే పనిచేస్తుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది తాగిన తర్వాత 1 అవర్ తర్వాత నేను టిఫిన్ తింటానన్నమాట. నైట్ కదా, మధ్యాహ్నం తిన్నది అరగలేదనేసి నేను తాగాను. 1 అవర్ తర్వాత టిఫిన్ తింటాను. బాగా జీర్ణం అయితే అయిపోతుందండి. ఇది హోమ్ రెమెడీ కాబట్టి మీ అందరూ కూడా ట్రై చేయండి. సోడాలు ఈనోలు తాకండి, మంచిది కాదని పొట్టను ఎక్కువ తినేస్తుంది అనమాట. ఓకేనా? మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.